This is P. Nagalakshmi, lecturer in Commerce, Sir CRR College for Women. Today, I would like to explain difference between VAT and GST. ఈరోజు VAT మరియు GST మధ్య భేదాలను వివరించడం జరుగును. Introduction. The indirect taxation regime in India has undergone many changes in the past few decades. GST and VAT are both counter approach taxation system by the government to the held evaluation of goods and services across the nation. GST is similar to VAT. However, there is some basic difference between VAT and GST. భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుండి పరోక్ష పన్ను విధానం అనేది ఉండడం జరిగినది. GST మరియు VAT అనేది భారతదేశం యొక్క ప్రభుత్వము అనుసరిస్తున్న రెండు పన్ను విధానాలు. GST మరియు VAT రెండు ఒకే రకముగా ఉండును, కానీ రెండు ఒకటి అయినప్పటికీ తేడా అనేది చాలా విధానంలో మనకి కనబడును. ఆ తేడా ఏమిటో మనం ఈ యొక్క పాఠంలో చెప్పుకోవడం జరుగును. మీనింగ్ ఆఫ్ VAT. VAT మీన్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దట్ ఈస్ లీవ్డ్ ఆన్ ఇంట్రాస్టేట్ సేల్స్ డన్ అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరర్ టు ది అల్టిమేట్ కన్జ్యూమర్స్. VAT అనగా అర్థం ఏమిటి? VAT అనేది పరోక్ష పన్ను మరియు విలువ ఆధారిత పన్నుగా మనం చెప్పుకోవడం జరుగును. అనగా ఒక ఉత్పత్తిదారుని నుంచి వినియోగదారునికి చేరే అనేకమైన దశల్లో, అనగా అంతర్రాష్ట్ర అంటే ఒకే రాష్ట్రములో జరిగే, ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే ఒకే రాష్ట్రములో జరిగే అమ్మకాల మీద విధించే పన్నును VAT అని అంటారు. మీనింగ్ ఆఫ్ GST. GST ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ which shall be levied, that is imposed on supply of goods or services or both, which includes manufacturing, sale and consumption of both goods and services throughout India. వస్తువులు మరియు సేవా పన్ను యొక్క అర్థము ఏమనగా, GST అనేది సమగ్ర పరోక్ష పన్నుగా మనం చెప్పుకోవడం జరుగుతున్నది. అనగా GST అంటే ఏమీ లేదమ్మా, కేవలము ఉత్పత్తి, అమ్మకాలు, వినియోగము యొక్క విలువ మీద వేసే పన్నును మనం GSTగా చెప్పుకోవడం జరుగును. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే వస్తువులు మరియు సేవల యొక్క సరఫరా మీద, అనగా సరఫరా అంటే ఏంటి? ఉత్పత్తిదారుని నుంచి వినియోగదారుని వరకు చేరే అనేక దశల్లో, అనగా ఉత్పత్తి దశలో, అమ్మకాల దశలో మరియు వినియోగము దశలో వేయబడే పన్నును ఏమంటామంటే GST అని అంటారు. GST అనగా వస్తువులు మరియు సేవల పన్ను అని అర్థము. ఇప్పుడు ముఖ్యమైన భాగంలోకి రావడం జరిగినది. వి ఎంటర్ ఇంటూ ఏ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ VAT అండ్ GST. నెంబర్ 1, మీనింగ్. అర్థం పరంగా ఎటువంటి తేడా రెండింటి మధ్య ఉన్నదో గమనించగలరు. VAT ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ విచ్ ఈస్ imposed at state level at every stage of production, distribution of goods with credit for tax paid at the previous stage. VAT అనగా పరోక్ష పన్ను, అనగా ఒకే రాష్ట్రములో
వస్తువుల యొక్క ఉత్పత్తి, పంపిణీపై వేయబడే పన్నును వ్యాట్ అని అంటారు. అనగా ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే అమ్మకపు పన్ను మైనస్ కొనుగోలు పన్నును తీసివేయగా వచ్చే దానిని మనం వ్యాట్గా చెప్పుకొనడం జరుగును. అనగా ఏంటి? మనం అమ్ముతున్నాం. అమ్మాలి అంటే మన దగ్గర ఒక వస్తువు ఉండాలి. వస్తువు ఉండాలంటే మనం ఏం చేస్తాము? కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసేటప్పుడు కూడా మనం కొంత పన్నును చెల్లిస్తాము. అనగా ఇప్పుడు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ అమ్మకం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలకి మనం అమ్మాం. అంతకుముందు కొనుగోలు 5 రూపాయలు ట్యాక్స్ చెల్లించాం. అంటే ఇప్పుడు మనం ఎంత చెల్లిస్తున్నట్టు? 10 - 5 అనగా 5 రూపాయల పన్నును మనం చెల్లిస్తున్నాం. అర్థమైందమ్మా? అంటే అంతకుముందు మనం కొనుగోలు మీద ఎంతైతే పన్ను చెల్లించామో అంత కొనుగోలు పన్నును మనం మినహాయించుకొని ఇవ్వబడే పన్నును ఏమంటామంటే వ్యాట్ అని అంటాము. రెండవది జిఎస్టీ ఏ రకంగా తేడా ఉంటుంది? జిఎస్టీ ఈజ్ ఏ సింగిల్ ట్యాక్స్ విచ్ ఈజ్ లీవ్డ్, దట్ ఈస్ imposed on the supply of goods and services that relies on the principle of value addition. This is very very important girls. జిఎస్టీ అంటే ఏంటి? ఏక పన్ను, ఒకే దేశము ఒకే పన్ను అనేది మన యొక్క జిఎస్టీ యొక్క ముఖ్యమైన సూత్రం. అనగా వస్తువులు మరియు సేవల యొక్క సరఫరా మీద పన్ను అనేది విధించడం జరుగును. వాల్యూ ఎడిషన్ అంటే ఏంటి? కేవలము లాభం మీద మాత్రమే పన్ను విధించబడుతుంది ఇక్కడ. దానిని మనం ఏమంటామంటే జిఎస్టీ అని అంటాము. ఈ పాయింట్ని మనం ఒక లెక్క ద్వారా వివరించడం జరుగును. ఈ కాన్సెప్ట్ తర్వాత నేను అదే విషయాన్ని చెప్పదలుచుకుంటున్నానమ్మా. నెంబర్ 2, పాయింట్ ఆఫ్ టాక్సేషన్. పన్ను ఏ యొక్క సమయంలో ఏ సందర్భంలో పడును? వ్యాట్ విషయానికి వస్తే సేల్ ఆఫ్ గూడ్స్ అంటే వస్తువులు అమ్మిన సమయంలో వ్యాట్ అనేది విధించడం జరుగుతుంది. జిఎస్టీ విషయానికి వస్తే అమ్మా సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనగా వస్తువులు మరియు సేవలను సరఫరా అంటే ఏంటి? బదిలీ చేసిన వెంటనే ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది జ్యూరిస్డిక్షన్, అధికారము. వ్యాట్ విషయానికి వస్తే వ్యాట్ వాజ్ ఇంపోజ్డ్ ఓన్లీ అపాన్ ది గూడ్స్ సోల్డ్ విత్ ఇన్ ఏ పర్టిక్యులర్ స్టేట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గర్ల్స్. ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ వర్ నాట్ కవర్డ్ అండర్ వ్యాట్. ముఖ్యంగా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గర్ల్స్. దట్ ఈస్ వ్యాట్ అనేది కేవలము ఒకే రాష్ట్రము అనగా మహారాష్ట్రలోనే వస్తువుల్ని మనం అమ్మామనుకోండి, అప్పుడు మాత్రమే వ్యాట్ని విధిస్తాం. రెండవది దీంట్లో ఇంటర్ స్టేట్ అంటే ఏంటి? 2 రాష్ట్రాలు అనగా మహారాష్ట్ర మరియు ముంబై, ఈ 2 రాష్ట్రాల మధ్య మనకి అమ్మకాలు జరిగినాయి. లేదు, ముంబై మరియు ఢిల్లీ ఈ రెండిటి మధ్య, ఈ 2 రాష్ట్రాల మధ్య అమ్మకాలు జరిగితే కనుక వ్యాట్ అనేది ఉండదు. జిఎస్టీ ఈజ్ అప్లికబుల్ ఆన్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ఏ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్సాక్షన్ అక్రాస్ స్టేట్ బార్డర్స్. అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి? వ్యాట్లో అయితే అదే రాష్ట్రంలో జరిగే విషయాలు మాత్రమే కవర్ చేయగలుగుతుంది. జిఎస్టీ అయితే కనుక అదే రాష్ట్రం కావచ్చు, 2 రాష్ట్రాల మధ్య లావాదేవీలు కావచ్చు, ఒకే రాష్ట్రంలో లావాదేవీలు జరిగిన, 2 రాష్ట్రాల మధ్య లావాదేవీలు జరిగిన జిఎస్టీ అనేది వర్తిస్తుంది. ఈ పాయింట్ మీరు ముఖ్యంగా గమనించాలమ్మా. నెంబర్ 4, స్కోప్, పరిధి. ఎంతవరకు పరిధి ఉంది? పరిధి విషయంలో ఎటువంటి తేడాలు ఉన్నాయి రెండింటి మధ్య? That is applicable only on goods. Yes, very good. This point is very very important. That is
వ్యాట్ అనేది కేవలము వస్తువుల మీద మాత్రమే విధించడం జరుగుతుంది. జిఎస్టీ విషయానికి వస్తే జిఎస్టీ అప్లికబుల్ ఆన్ బోత్, దట్ ఈస్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. వ్యాట్లో కేవలం వస్తువుల మీద మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది. కానీ జిఎస్టీ విషయానికి వస్తే వస్తువులు మరియు సేవల మీద రెండింటి మీద కూడా జిఎస్టీ అనేది విధించడం, అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 5, ఆన్లైన్ పేమెంట్. ఈ పాయింట్ పరంగా ఎటువంటి తేడా ఉంది రెండింటి మధ్య? వ్యాట్ విషయానికి వస్తే ఆన్లైన్ పేమెంట్ ఈజ్ నాట్ కంపల్సరీ. వ్యాట్ విషయంలో ఆన్లైన్ పేమెంట్ అవసరం లేదమ్మా, ఆఫ్లైన్ పేమెంట్ జరగవచ్చు. కానీ జిఎస్టీ విషయానికి వస్తే కనుక 10,000 రూపాయలకి మించి మీరు పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే కనుక ఆ యొక్క జిఎస్టీని ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఇది ముఖ్యంగా గమనించాలమ్మా. నెక్స్ట్ నెంబర్ 6th పాయింట్, 6వ పాయింట్ పరంగా ఇటువంటి తేడా ఉన్నది. బేసిస్ ఆఫ్ టాక్సేషన్. పన్ను ఆధారం, ఏ ఆధారంగా పన్ను విధించడం జరుగుతుంది? వ్యాట్ సిస్టమ్ ఈజ్ ఏ summary based system of taxation wherein seller of the goods has to submit the return at the end of the particular period. వ్యాట్ విధానములో ముఖ్యంగా వస్తువుల్ని సంవత్సరం చివరిలో వస్తువులకు సంబంధించిన రిటర్న్స్ అంటే ఏంటి? వస్తువుల యొక్క అమ్మకాలకు సంబంధించిన వివరాలు, అమ్మకాలకు సంబంధించిన వివరాలను ఆ సంవత్సరం నిర్ణీత సమయం చివరిన సమర్పించాల్సిన అవసరం ఉన్నది. జిఎస్టీ విషయానికి వస్తే జిఎస్టీ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ బేస్డ్ టాక్సేషన్ సిస్టమ్. వ్యవహారాలు ఆధారముగా ఇక్కడ జిఎస్టీ అనేది ఉంటుంది. వ్యాట్ విషయంలో సమ్మరీ బేస్డ్ సిస్టమ్. సమ్మరీ అంటే ఏంటి? సంక్షిప్త ఆధారం పద్ధతిగా వ్యాట్ అనేది విధించడం జరుగుతుంది. ఇక్కడ వ్యాట్ విషయానికి వస్తే సమ్మరీ బేస్డ్ ఈజ్ ఇంపార్టెంట్. జిఎస్టీ ట్రాన్సాక్షన్ బేస్డ్ టాక్సేషన్ సిస్టమ్. నెక్స్ట్ నెంబర్ 7, రిజిస్ట్రేషన్ అంటే నమోదు, రిజిస్టర్ చేయడం అంటాం మనం. టిన్ అంటే ఏంటి? ఇక్కడ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ బేస్డ్ రిజిస్ట్రేషన్. వ్యాట్ విషయంలో టిన్ ఆధారంగా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అదే జిఎస్టీ విషయానికి వస్తే పాన్ మీన్స్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ని చేయడం జరుగుతుంది. థ్రెషోల్డ్ లిమిట్ అంటే పరిధి ఎంతవరకు అంటే అమ్మకాలు చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద ట్యాక్స్ విధించడం జరగదు. ఇక్కడ ఒక పరిమితి అనేది ఉన్నది. ఆ పరిమితి ఏంటో చూద్దాం. వ్యాట్ విషయానికి వస్తే 10 లక్షలు మించి ఉంటేనే వ్యాట్ అనే పరిధిలోకి మీరు వస్తారు. అదే జిఎస్టీ విషయానికి వస్తే 20 లక్షలు మించి మీరు అమ్మకాలు ఉంటే జిఎస్టీ పరిధిలోకి వస్తారు. మరోసారి రిపీట్ చేస్తున్నానమ్మా. వ్యాట్ విషయంలో 10 లక్షలు పరిమితి, జిఎస్టీ విషయంలో 20 లక్షలు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెంబర్ 9, 9వ పాయింట్, ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ సుంకము పరంగా ఎటువంటి తేడా రెండింటి మధ్య ఉన్నది? దట్ ఈస్ ఇట్ ఈస్ లీవ్డ్ ఆన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎక్సైజబుల్ గూడ్స్. ఇంతకీ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి? ఉత్పత్తి మీద వేసే పన్నును మనం ఏమంటాం అంటే ఎక్సైజ్ సుంకం అంటాం. ఉత్పత్తి మీద మనం వేస్తాం. అర్థమైందమ్మా? ఉత్పత్తి అంటే ఏంటి? వస్తువుల్ని తయారు చేయడం, దాన్ని ఉత్పత్తి మీద వేసే పన్నును ఏమంటాం అంటే మనం ఎక్సైజ్. దట్ మీన్స్ ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ప్రొడక్షన్. ఇక్కడ వ్యాట్ విషయానికి వస్తే ఎక్సైజ్ సుంకం అనేది తప్పకుండా ఉంటుంది. నేను మీకు ఇందాక చెప్పాను, ఒక వస్తువు అమ్మాలి అంటే మన దగ్గర ఒక వస్తువు ఉండాలి. వస్తువు ఉండాలంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉత్పత్తి అన్నా ఉంటుంది, లేదా వస్తువును కొనుగోలు చేస్తాం. అంటే మనం ఉత్పత్తి చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చెల్లిస్తాం? ఎక్సైజ్ సుంకం చెల్లిస్తాం. ఓకేనమ్మా? అదే కొనుగోలు చేస్తే కొనుగోలు పన్ను అనేది మనం కడతాం.
అంటే రెండు కట్టం, రెండిట్లో ఒకటి మాత్రమే మనం కట్టడం జరుగుతుంది. ఇక్కడ జిఎస్టీ విషయానికి వస్తే ఎక్సైజ్ సుంకం అనేది ఏమాత్రం ఉండదు. ఇందువల్ల ఒకే పన్ను అని అనుకున్నాం మనం, వివిధ రకాల పన్నుల రూపంలో ఒకే పన్ను అనేది జిఎస్టీలో విధించడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 10, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద బ్యూటీ ఆఫ్ జిఎస్టీ డిపెండ్స్ అపాన్ దిస్ పాయింట్ ఓన్లీ. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ స్టేట్ సేల్స్. ఇంటర్ అంటే ఏంటి, ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య అమ్మకాలు జరిగితే ఆ సందర్భంలో ఐటీసీ అనేది ఉండదు. ఐటీసీ అంటే ఏంటి, అమ్మకాల్లో నుంచి కొనుగోలు పన్నును తీసివేసే అవకాశం వ్యాట్ విధానంలో ఉండదు. ఎప్పుడు ఉండదు, అదే రాష్ట్రంలో అమ్మకాలు జరిగితే ఉంటుంది, కానీ రెండు రాష్ట్రాల మధ్య జరిగితే కనుక ఐటీసీ అనేది వ్యాట్లో అవకాశం ఉండదు అనేది మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం. జిఎస్టీ విషయానికి వస్తే జిఎస్టీ ముఖ్యంగా ఐటీసీ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ వ్యాట్లో ఇంటర్ స్టేట్ అంటే రెండు రాష్ట్రాల మధ్య అమ్మకాలు ఉంటే ఐటీసీ ఉండదని అనుకున్నాం వ్యాట్లో, కానీ జిఎస్టీలో రెండు రాష్ట్రాల మధ్య అమ్మకాలు జరిగిన, అదే రాష్ట్రంలో అమ్మకాలు జరిగిన జిఎస్టీలో ఐటీసీ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ మీరు ముఖ్యంగా గమనించాలి. నెక్స్ట్ వన్ నెంబర్ 11, 11వ పాయింట్, ట్యాక్స్ కలెక్షన్. ఎవరు పన్నును వసూలు చేస్తారు? ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్ గెట్స్ ది హోల్ షేర్ ఆఫ్ ట్యాక్స్. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పన్ను వాటాను తీసుకునే అవకాశం ఉన్నది. జిఎస్టీ విషయానికి వస్తే జిఎస్టీ ఈజ్ కలెక్టెడ్ అండర్ ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ. ఎస్జిఎస్టీ అంటే ఏంటి, దట్ మీన్స్ వాట్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సిజిఎస్టీ మీన్స్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండ్ అమౌంట్ ఈజ్ షేర్డ్ బై సెంటర్ అండ్ స్టేట్. జిఎస్టీని రెండు కూడా అనగా, రెండు అంటే ఎవరు ఇక్కడ, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా వసూలు చేసుకొని ఆ రెండూ కూడా ఆ అమౌంట్ని జిఎస్టీ ద్వారా వచ్చిన పన్నును రెండు అనగా కేంద్రం మరియు రాష్ట్రాలు పంచుకోవడం జరుగుతుంది. వ్యాట్ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే వ్యాట్ని పొందుతాయి. నెక్స్ట్ నెంబర్ 12, రిటర్న్ ఫైలింగ్. రిటర్న్ అంటే ఏంటి, ఆదాయ అంటే మీ యొక్క లావాదేవీలకు సంబంధించిన నివేదిక సమర్పణ. రిటర్న్ ఫైలింగ్ అంటే ఏంటి, నివేదిక సమర్పించడం. వ్యాట్ అంటే ఒక వ్యక్తి ఎంత పన్ను చెల్లించాలి అంటే ఆ యొక్క పన్ను విధించాలి అంటే లావాదేవీలు తెలియాలంటే నివేదిక సమర్పించాలి. అది నివేదిక అంటే ఇక్కడ. వ్యాట్ రిటర్న్ మస్ట్ బి ఫైల్డ్ బై 20th of సక్సీడింగ్ మంత్. అంటే వ్యాట్ ఎంత పన్ను చెల్లించాలి అనేది మీకు తెలియాలి అంటే మీ యొక్క అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు అనగా నివేదిక అంటే అమ్మకాల నివేదికను మీరు తర్వాత నెలలోని 20వ తారీఖు లోపు మీరేం చేయాలి అంటే నివేదికను సమర్పించాలి. నివేదిక అంటే ఏంటి, ఇక్కడ అమ్మకాలకు సంబంధించిన నివేదిక. జిఎస్టీ విషయానికి వస్తే రిటర్న్స్ అంటే నివేదిక ఎప్పుడు సమర్పించాలి, అమ్మకాల విషయంలో అయితే కనుక 10వ తారీఖు, కొనుగోలు విషయంలో అయితే కనుక 15, చెల్లింపు విషయంలో అయితే కనుక 20th సక్సీడింగ్ మంత్ అంటే తర్వాత నెలలోని ఈ యొక్క తేదీల్లో మీరు నివేదికను సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 13, 13వ పాయింట్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. క్యాస్కేడింగ్ అంటే ఏంటి, ఇక్కడ మీరు ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. క్యాస్కేడింగ్ అంటే డబుల్ ట్యాక్సేషన్ విషయంలో ఇటువంటి తేడా రెండింటికి ఉన్నది. It particularly eliminates cascading effects as credit is not available for central sales tax or excise duty. Partially అంటే కొంతవరకు మాత్రమే పన్ను మీద పన్నుని నిర్మూలించగలుగుతుంది ఎవరు, వ్యాట్. పూర్తిగా కాదమ్మా. కానీ జిఎస్టీ విషయానికి వస్తే కనుక ఇట్ ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ యాజ్ సీమ్లెస్ క్రెడిట్ ఈజ్ అవైలబుల్. అనగా జిఎస్టీలో
పన్ను మీద పన్ను అనేది ఉండదు. ఇందువల్ల అంతకుముందు మీకు నేను చెప్పాను, వస్తువు యొక్క అమ్మకపు ధర మీద పన్ను అనేది విధించడం జరగదు, లాభం మీద మాత్రమే విధించడం జరుగుతుంది. కావున పన్ను మీద పన్ను పడే అవకాశం జిఎస్టీలో ఉండదు. వ్యాట్ విషయంలో వచ్చేటప్పటికి కొంతవరకు మాత్రమే పన్ను మీద పన్ను అనేది ఉండదు, పూర్తిగా మాత్రం ఎక్కడ ఉంటుంది, జిఎస్టీలో మాత్రమే ఉంటుందని మీరు గమనించాలమ్మా స్టూడెంట్స్. నెంబర్ 14 14వ పాయింట్ రెవెన్యూ కలెక్షన్ అంటే ఆదాయాన్ని వసూలు చేసుకోవడం విషయంలో ఎటువంటి తేడా ఉన్నది. సెల్లర్ స్టేట్ కలెక్ట్స్ రెవెన్యూ. ఎవరైతే ఏ రాష్ట్రం అయితే అమ్ముతుందో ఆ రాష్ట్రం ఆ యొక్క ఆదాయాన్ని పొందుతుంది. కానీ జిఎస్టీ విషయానికి వస్తే కన్జ్యూమర్ స్టేట్ కలెక్ట్స్ రెవెన్యూ. ఇక్కడ ఒక ఉదాహరణ మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీ నుంచి ముంబైకి వస్తువులు సరఫరా అవుతున్నాయి అంటే ఎవరు ఆ యొక్క ఆదాయాన్ని పొందుతారు? ఎక్కడ కన్జ్యూమ్ అంటే ఏంటి, ఎక్కడ దానికి గమ్యస్థానం చేరింది, ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాం మనం? ఢిల్లీ నుంచి ముంబైకి, అంటే ముంబైలో ట్యాక్స్ అనేది కలెక్ట్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఢిల్లీ నుంచి ముంబైకి వస్తువులు చేరినాయి, స్థానం ఎక్కడి నుంచి మొదలైంది? ఢిల్లీలో ఉత్పత్తి జరిగింది అనుకోండి. ఎక్కడ ఆ యొక్క చివరి వినియోగదారుడికి వచ్చేటప్పటికి ముంబై, అంటే ముంబైలో ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తుంది అన్నమాట. అర్థమైందమ్మా? అది. కానీ వ్యాట్ విషయానికి వస్తే ఏ యొక్క రాష్ట్రంలో అయితే ఎక్కడైతే ఆ యొక్క సరఫరా జరిగిందో, సరఫరా పాయింట్ అంటే ఆరిజిన్ పాయింట్, ఎక్కడైతే సరఫరా పాయింట్, ఎక్కడైతే సరఫరా మొదలైందో అక్కడ పన్ను అనేది వసూలు చేసుకుంటారు. అర్థమైందమ్మా? ఇవి తేడాలు. కంక్లూజన్, ముగింపు. By and large, VAT emerged as a reformation to the old sales tax to remove the cascading effect to a great extent. Likewise, GST was adopted over the VAT, which subsumed other taxes such as excise duty, surcharge, cess, entry tax, etc., which also improved the taxation system in India. ముగింపు. భారతదేశంలో ద్వంద్వ పన్ను విధానాన్ని నిర్మూలించడం కోసం అనేకమైన పన్ను సంస్కరణ అనేది చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా అమ్మకపు పన్ను వల్ల ద్వంద్వ పన్ను విధానం అనేది ఉన్నది. అమ్మకపు పన్ను యొక్క ద్వంద్వ పన్ను విధానాన్ని నిర్మూలించడం కోసం వ్యాట్ని ప్రవేశపెట్టారు. కానీ వ్యాట్ అనేది కేవలం పాక్షికంగా మాత్రమే ద్వంద్వ పన్ను విధానాన్ని తొలగించింది. పూర్తిగా ద్వంద్వ పన్ను విధానాన్ని తొలగించడం కోసం జిఎస్టీని మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది అనేకమైన పరోక్ష పన్నులన్నిటినీ, అనగా ఎక్సైజ్ సుంకాలు, సర్చార్జి, సెస్, ప్రవేశ పన్ను, ఈ పన్నులన్నిటినీ ఏక పన్నుగా జిఎస్టీ అనేది మార్చినది. జిఎస్టీ ద్వారా భారతదేశం యొక్క పన్ను విధానం అనేది మెరుగు అయిందని మనం భావించడం జరుగుతున్నది. ఫస్ట్ యూనిట్లో మీకు కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయమ్మా. ఆ టెక్నికల్ టర్మ్స్ యొక్క మీనింగ్స్ మీకు తెలియాలి. కంప్లైంట్స్ అంటే ఏంటి? మెయింటైనింగ్. జిఎస్టీలో ముందు మీరు పన్ను చెల్లించాలి అంటే నివేదిక సమర్పించాలని ఇప్పుడే అనుకున్నాం మనం. నివేదిక సమర్పించాలంటే ఏముండాలి? రికార్డ్స్ ఉండాలి. రికార్డ్స్ మెయింటైన్ చేయడం అనేది ఖర్చుతో కూడుకున్నది. అంటే ఏంటి? మెయింటైనింగ్ రికార్డ్స్. రెస్పెక్ట్ అంటాం. బోగస్ అంటే ఫేక్. ఓవర్హాల్ అంటే ఏంటి? రివైజ్ చేయడం, అప్డేట్ చేయడం అన్నమాట. కాంప్రిహెన్సివ్, అబ్సల్యూట్, ఫుల్ అంటే సమగ్రంగా, ఫుల్గా అంటే ఒక. రిజైమ్ అంటే సిస్టమ్. క్యాస్కేడింగ్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, డబుల్ ట్యాక్స్. మెరైట్, లార్జ్ నెంబర్ ఆర్ కౌంట్లెస్, ఎక్కువ సంఖ్య.
ట్రాన్స్పరెన్సీ, క్లారిటీ అనేది ఉంటుంది. ఇంటిగ్రేట్, కంబైన్, సబ్స్యూమింగ్, ఈ పాయింట్ ఇది టెక్నికల్ టర్మ్ అమ్మ. అంటే ఇంక్లూడ్ చేయడం, అంటే అనేకమైన పరోక్ష పన్నులన్నిటినీ ఒక పన్నులోకి తీసుకొచ్చేదాన్ని సబ్స్యూమ్ అంటాం. డిఫరెన్సియేషన్ అంటే డిఫరెన్స్. SME అంటే ఏంటి? స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్. అవుట్వే అంటే క్యాన్సిల్ చేయడం. లీకేజ్ అంటే ప్రాబ్లం, ఫాల్ట్. సెన్వాట్ సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. కన్కరెంట్ పవర్స్ సైమల్టానియస్, సైడ్ బై సైడ్. రెసిడ్యువరీ పవర్స్ అంటే ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వడం మాట. అప్రోప్రియేటెడ్, ఎలొకేట్ అంటే కేటాయింపు. అపోర్షన్మెంట్, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? పంపిణీ చేయడం. CVD కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ విచ్ మీన్స్ అడిషనల్ ఇంపోర్ట్ డ్యూటీ, అదనపు దిగుమతి సుంకం. వ్యాట్ అంటే ఇప్పుడే మనం అనుకున్నాం, అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్. అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి? సేల్స్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి? పర్చేస్ ట్యాక్స్. రెఫరెన్సెస్ అమ్మ. ఈ బుక్స్ కళ్యాణి పబ్లిషర్స్, హిమాలయ పబ్లిషర్స్. ఈ వెబ్ లింక్స్ అనేది ద్వారా మీ యొక్క నోట్స్ అనగా ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిని కూడా మీరు రిఫర్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ. ఎక్కువగా మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఈ క్వశ్చన్స్ మనల్ని అడుగుతున్నారు. 10 మార్క్స్ క్వశ్చన్స్లో డిఫైన్ వ్యాట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ లిమిటేషన్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆర్ డిమెరిట్స్. వ్యాట్ అనగానేమి, వ్యాట్ యొక్క లోపాలు. GST ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. GST అనగానేమి, GST యొక్క ప్రయోజనాలు, లోపాలు. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ GST ప్రవేశ ప్రక్రియ గురించి వివరించండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్. డిఫైన్ GST, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. GST అనగానేమి, వాని యొక్క లక్షణాలు. ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ పర్పస్ ఆర్ జస్టిఫికేషన్ ఆఫ్ GST యొక్క ఉద్దేశ్యాలు. నెంబర్ 3, ఎక్స్ప్లెయిన్ GST బెనిఫిట్స్ ఫర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు GST వల్ల ప్రయోజనాలు ఏమిటి? ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందాక జస్ట్ మీకు నేను చెప్పాను ఏమని, ఒక ఎగ్జాంపుల్ ద్వారా అయితే మనకి సింపుల్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. దెర్ ఆర్ 4 స్టేజెస్ ఫర్ మూమెంట్ ఆఫ్ గూడ్స్. వస్తువులు ఉత్పత్తిదారుని నుంచి వినియోగదారునికి చేరాలి అంటే 4 దశలు ఉంటాయి. ఫస్ట్ వన్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు, ఉత్పత్తిదారులు ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ అంటే పంపిణీదారులు ఉంటారు, హోల్సేలర్ అనగా హోల్సేలర్ అంటే ఏంటి? జనరల్గా మనం ఏం చెప్పుకుంటాం, హోల్సేలర్ అంటే ఎక్కువ మొత్తంలో అమ్మే వాళ్ళని ఏమంటాం అంటే టోకు వర్తకులు అంటాం. నెంబర్ 4 రిటైలర్, చిల్లర వర్తకులు. ఈ 4 దశలు ఉంటాయి అన్నమాట. వ్యాట్ పర్సంటేజ్ 10% అని అనుకుంటున్నాం, ఎగ్జాంపుల్ మాత్రమే. GST 10%, ప్రాఫిట్ 50 రూపీస్, 50 రూపాయలుగా మనం తీసుకోవడం జరిగింది. వ్యాట్ విధానంలో పన్ను ఎలా ఉంటుంది, GST విధానంలో పన్ను ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మ్యానుఫ్యాక్చరర్ కాస్ట్ అనగా ఉత్పత్తిదారుడి యొక్క వ్యయం, ఇంక్లూడింగ్ అనగా లాభంతో కలిపి, అంటే వ్యయం మరియు లాభం 2 కలుపుకొని 200 అయింది అతనికి ఖర్చు మొత్తం. అంటే ఈ 200 ఏమున్నాయి? వ్యయం ఉంది, లాభం ఉంది, 200 అనుకుంటున్నాం. ప్లస్ వ్యాట్ ఎంత పర్సంటేజ్ అనుకున్నాం మనం? 10% అని ఇందాక అనుకున్నాం కదా. అది అంటే 200 ఇంటూ 10/100 ఎంత? 20, అంటే 20. అంటే వ్యాట్లో అదే ఉంది, GSTలో కూడా అదే ఉంది. నెంబర్ 2 పాయింట్, సోల్డ్ టు డిస్ట్రిబ్యూటర్. ఎంతకు అమ్మారు? 220కి అమ్మారు. డిస్ట్రిబ్యూటర్ ఎవరు? మ్యానుఫ్యాక్చరర్ అంటే ఉత్పత్తిదారుడు 220 రూపాయలకి ఇచ్చారన్నమాట. ఎవరికి? పంపిణీదారుడికి. లాభం ఎంత వేసుకున్నారు అనుకున్నాం మనం? 50 రూపాయలు లాభం అనుకున్నాం కదా. 50 కలిపితే ఎంత? 270, 270. అంటే
వ్యాట్లో 270 ఉంది, జిఎస్టీలో కూడా 270 ఉంది. దాట్ ఎంత పర్సంటేజ్? 10%. అంటే 270 మీద 10% అంటే ఎంత? 27. ఇక్కడ జిఎస్టీ విషయానికి వస్తే మీకు నేను చెప్పాను, జిఎస్టీ అనేది దేని మీద పన్ను విధించడం జరుగుతుంది? టోటల్ ప్రైస్ మీద కాదు, అంటే మొత్తం అమ్మకపు ధర మీద కాదు, దేని మీద? లాభం మీద. లాభం అనేది ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాలి. లాభం ఎంత ఉంది? 50 ఉంది. 50 × 10/100 అంటే ఎంత? 5 రూపాయలు జిఎస్టీ. టోటల్ ప్రైస్, దట్ మీన్స్ జిఎస్టీ ఈజ్ నాట్ ఇంపోజ్డ్ ఆన్ టోటల్ సేల్ ప్రైస్. మొత్తం అమ్మకపు ధర మీద జిఎస్టీ విధించడం జరగదు, కేవలం లాభం మీద మాత్రమే. అంటే 50 × 10/100 అంటే 5 రూపాయలు జిఎస్టీ. కలుపుకుంటే 297 అంటే హోల్సేలర్ అంటే టోకు వర్తకులకి 297కి అమ్మాం. నెక్స్ట్ వన్ ఇక్కడ 275. లాభం ఎంత అనుకున్నామమ్మా మనం? 50. ఇక్కడ 50. 347, 325. వ్యాట్ పర్సెంట్ ఎంత అనుకున్నాం? 10% అనుకున్నాం కదా మనం. అంటే 347 × 10/100 అంటే 35. అంటే 34.7 వస్తుందమ్మా ఇక్కడ. 34.7 కానీ 7 వచ్చింది కాబట్టి పాయింట్ అడ్జస్ట్ చేసుకున్నాం. అంటే 34.7 నేను ఎంత చేశాను? 35 చేశాను. అంటే 382 అయింది ఇక్కడ. జిఎస్టీలోకి వద్దామమ్మా ఇప్పుడు. దేని మీద పన్ను అని చెప్పాను? ప్రైస్ మీద కాదు. దేని మీద అని చెప్పాను మీకు నేను? లాభం. లాభం ఎంత అనుకున్నాం? 50 అనుకున్నాం కదా. 50 × 10/100 అంటే ఎంత? 5 రూపీస్. అంటే 330 అయింది. నెక్స్ట్ అంటే 382 రూపీస్కి ఎవరికి అమ్మాం? చిల్లర వర్తకులకి. సోల్డ్ టు రిటైలర్ 382. ఇక్కడ జిఎస్టీ 330. లాభం ఎంత అనుకుంటున్నాం? అందరికీ లాభం ఒకటే వేసుకుంటున్నారు ఇక్కడ 50. అంటే కేవలం ఇది ఉదాహరణేనమ్మా, అందరూ ఒకే లాభం వేసుకుంటారని కాదు ఇక్కడ. అంటే మీకు సింపుల్గా అర్థం అవడానికి నేను 50 రూపీస్ అని కామన్గా చెప్తున్నాను. వ్యాట్ ఎంత అనుకున్నాం? పర్సంటేజ్ 10% అనుకున్నాం. దేని మీద? 432 × 10/100 43. నెక్స్ట్ జిఎస్టీ విషయానికి వస్తే టోటల్ ప్రైస్ మీద కాదనుకున్నాం. దేని మీద? లాభం. లాభం ఎంత? 50. 50 × 10/100 అంటే ఎంత? 5 రూపీస్. అంటే సోల్డ్ టు కస్టమర్. చివరిగా అమ్మకందారుడికి వచ్చేప్పటికి ఎంత పడింది? 475 పడింది. ఏ విధానంలో? వ్యాట్ విధానంలో. జిఎస్టీ విధానంలో 385. అంటే డిఫరెన్స్ బిట్వీన్ వ్యాట్ అండ్ జిఎస్టీ. అంటే వ్యాట్కి జిఎస్టీకి మధ్య ఎంత తేడా వచ్చింది? వ్యాట్ విధానంలో 475 ఉంది, జిఎస్టీ విధానంలో 385 ఉంది. అంటే ఎంత తేడా ఉంది? 90 రూపీస్. 90 రూపీస్ అంటే 90 రూపీస్ కన్జ్యూమర్కి అంటే వినియోగదారుడికి లాభం చేకూరుతుంది. దేనివల్ల? జిఎస్టీ వల్ల 90 రూపాయలు వినియోగదారుడికి కలిసి వస్తుంది. ఈ విషయం మీరు ముఖ్యంగా గమనించాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందామమ్మా. హియర్ కన్జ్యూమర్ ఈజ్ బెనిఫిటెడ్ విత్ 90. ఇప్పుడే మనం అనుకున్నాం ఎంత బెనిఫిట్ పొందారు, ఎంత ప్రయోజనం పొందారు జిఎస్టీ వల్ల వినియోగదారులు? 90 రూపాయలు. జిఎస్టీ ఈజ్ నాట్ ఇంపోజ్డ్ ఆన్ టోటల్ ప్రైస్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మొత్తం ధర మీద కాదు జిఎస్టీ అనేది విధించడం జరగదు. మొత్తం ధర మీద జిఎస్టీ విధించడం జరగదు. నెంబర్ 3, జిఎస్టీ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ ప్రాఫిట్ ఓన్లీ. లాభం మీద మాత్రమే జిఎస్టీని విధిస్తారు. ఈ పాయింట్ ముఖ్యంగా గమనించాలి. మొత్తం ధర మీద జిఎస్టీ విధించరు. దేని మీద విధిస్తారు? లాభం మీద జిఎస్టీని విధిస్తారు. Thank you one and all.